తంత్ర మూవీ ప్రజెంట్ థియేటర్స్ లో రన్ అవుతుంది. యాక్టర్స్ బై అనన్య నాగర్ల. ఏ భాష సినిమా అయినా కానీ హర్రర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. సరిగ్గా తీయాలే కానీ హిట్ కొట్టడం పక్కా. ఈ మధ్య కాలంలో మసూదా, విరూపాక్ష, పొలిమేర 2 మూవీస్ ఆడియన్స్ ని చాలా భయపెట్టాయి. ఇక తంత్ర మూవీ ఆడియన్స్ ని భయపెట్టిందా లేదా, అసలు చూడాలా వద్దా, ఈ 2 పాయింట్స్ ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. మూవీ ప్లాట్ ఏంటంటే, రేఖకు దయ్యాలు కనిపిస్తుంటాయి. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో నాన్నతో పెరిగి పెద్దవుతుంది. అయితే రేఖకి ఎవరో శుద్ర పూజలు చేశారని తన ఫ్యామిలీ మెంబర్స్ కు తెలుస్తుంది, ఇంక్లూడింగ్ తన బాయ్ ఫ్రెండ్ కూడా. ఆ తర్వాత అసలు ఏం జరిగింది? స్టోరీలో ఇంకో 2 మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి. అసలు వాళ్ళెవరు, వాళ్ళకి రేఖకి ఉన్న సంబంధం ఏంటనేది మీకు తెలియాలంటే మీరు థియేటర్ లో మూవీ చూడాల్సిందే. ఓవరాల్ మూవీ నాకెలా అనిపించిందంటే, హర్రర్ సినిమాలో లాజిక్స్ ఉన్నా లేకున్నా పర్లేదు, కానీ భయపెట్టి వణుకు పుట్టించే సీన్స్ ఖచ్చితంగా ఉండాలి, లేదంటే మొదటికే మోసం వస్తుంది. తంత్ర విషయంలో ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. స్టోరీ లైన్ పరంగా చూసుకుంటే మంచి కంటెంట్, హర్రర్ మూవీకి కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి. కానీ మూవీని బెటర్ గా డిస్ప్లే చేసే విషయంలో మూవీ టీం సక్సెస్ కాలేకపోయారు. చూస్తున్నంతసేపు ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. ముఖ్యంగా మూవీలో రక్తదానం, శత్రువు ఆగమనం అంటూ ఏవేవో పూజలు చేస్తూ ఉంటారు, కానీ వాటి వల్ల ఏమీ ఉపయోగం లేకుండా పోయింది. ఇలాంటి పేర్లు లేకుండా చూపించింటే ఏ ఇబ్బంది ఉండేది కాదు. అయినా తాంత్రిక విద్యలు, శుద్ర పూజల గురించి ఆడియన్స్ కి చెప్పక్కర్లేదు, భయపెడితే చాలు. కానీ డైరెక్టర్ వాటి గురించి మరీ వివరించుకుంటూ పోవడం మూవీలో చాలా లాగ్ గా అనిపిస్తుంది. బేసిక్ గా హర్రర్ మూవీ అంటే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ దగ్గర మొదలవుతుంది, కానీ ఇక్కడ అలాంటిదేం లేకుండా వెళ్తూ ఉంటుంది. అంతేకాకుండా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రం మరీ దరిద్రంగా ఉంది. మా సినిమాకి అసలు పిల్ల బచ్చాలు రావద్దని మూవీ రిలీజ్ కి కొన్ని రోజుల ముందు హడావిడి చేశారు. కాకపోతే 1-2 సీన్స్ తప్పితే పెద్దగా హర్రర్ ఎఫెక్ట్ అనిపించే సినిమా అయితే అస్సలు కాదు. ఇక ఓవరాల్ గా ఎవరెలా చేశారు? మూవీ టీం విషయానికి వస్తే, రేఖగా మెయిన్ క్యారెక్టర్ రోల్ లో చేసిన అనన్య నాగర్ల మాత్రం ఉన్నంతలో పర్లేదనిపిస్తుంది. అయితే ఈమెకి తగ్గ సీన్స్ మూవీలో పర్లేదు, క్లైమాక్స్ లో కాస్త స్కోప్ దక్కింది. ఇక హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ గా చేసిన కుర్రాడి యాక్టింగ్ బాగుంది. నెక్స్ట్ రాజేశ్వరి క్యారెక్టర్ రోల్ లో చేసిన అమ్మాయి ఆడియన్స్ ని మెస్పరైజ్ చేస్తుంది. ఎమోషనల్ సీన్స్ లో బాగా యాక్టింగ్ చేసింది. ఓవరాల్ గా తంత్ర స్టోరీ లైన్ బాగున్నా ఆడియన్స్ కి కన్వే చేసే విధానంలో సక్సెస్ కాలేకపోయారు. బీజిఎం హర్రర్ సీన్స్ ని ఎలివేట్ చేసే విధంగా ఉండుంటే బాగుండేది, అది మైనస్ అయింది. ఓవరాల్ గా మూవీని ఫ్యామిలీతో కలిసి చూడాలా వద్దా అనుకుంటే స్లైట్ గా రొమాన్స్ అండ్ ఎక్స్పోజింగ్ మిక్స్ చేశారు, అది లేకుంటే చూడొచ్చు, పర్లేదు. ఇది గైస్ తంత్ర మూవీ రివ్యూ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్లీజ్ డూ ఫాలో గాయ్.